హాయ్ నమస్తే అండి. నేను మీ ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్స్ మదనపల్లి అండి. అంటే ఈ బండి నేను మీకు ఆల్రెడీ ఒక 10 డేస్ బ్యాక్ అనేది నేను అప్లోడ్ చేసినాను. అప్లోడ్ చేసిన వెంటనే అంటే మనము ఈ బండి ప్రస్తుతానికైతే ఎంఆర్ఓ సార్కి అయితే అమ్మినాము. ఎంఆర్ఓ సార్ మదనపల్లిలో ఎంఆర్ఓ సారే తీసుకున్నారనమాట మన దగ్గర. తీసుకొని కూడా మనం అప్లోడ్ చేసిన మరుసటి రోజే మన దగ్గర అయితే తీసుకున్నారు. బట్ ఏమంటే వాళ్ళకి ఆల్రెడీ 5 సీటర్ ఉండింది. మళ్ళీ ఇంకో 5 సీటర్ ఎందుకని చెప్పి ఇంట్లో వద్దన్నారు చెప్పి మళ్ళీ వాళ్ళు అమ్మేయాలని చెప్పి ఉద్దేశంతో మళ్ళీ మన దగ్గర అయితే తెచ్చి పెట్టడం అయితే జరిగింది. ఆల్రెడీ వాళ్ళకి వేరే పెద్ద బండి అయితే ఇవ్వడం అయితే జరిగింది మనము. ఈ ప్రస్తుతానికి 5 సీటర్స్ వద్దు, మళ్ళీ ఇంట్లో ఒప్పుకోలేదని చెప్పి మళ్ళీ తెచ్చి పెట్టేసినారు మన దగ్గరే. దీంట్లో మీకు మెయిన్ ప్లస్ పాయింట్ ఏమంటే నేను అప్పుడు వీడియోలో పెట్టినాను, ఏం పెట్టినానో అదే ఉంటుంది. ఎందుకంటే దీని గురించి పెద్దగా క్లారిటీగా ఫుల్ వీడియో అనేది నేను పెట్టానండి. ఎందుకంటే ఆల్రెడీ మీకు ఉండేది ఉన్నట్లు నేను చూపించాను ఆల్రెడీ. దీంట్లో మెయిన్ గా మీకు ప్లస్ పాయింట్ ఏమంటే ఫ్రెష్ ఆయిల్ సర్వీస్. ఏమంటే కోలార్ అండి, కోలార్ షోరూమ్ లో ప్రస్తుతానికి మీకు ఏమంటే టైమింగ్ చైన్ అండి, టైమింగ్ చైన్ మారింది. ఆయిల్ సర్వీస్ కొత్తగా అంటే ఫ్రెష్ గా ఆయిల్ సర్వీస్ అయింది టోటల్ గా. ఎందుకంటే మీకు మొత్తం ఇప్పుడు బండి మొత్తం రీసైకిల్ అయింది కాబట్టి ఆయిల్ సర్వీస్ అయ్యి మీకు టైమింగ్ చైన్ కొత్తగా వేసినారు కాబట్టి మీకు ఇంకో 1,00,000 కిలోమీటర్ వరకు అయితే చూసే పని ఉండదు. బండి అయితే 100% గా ఆల్రెడీ మీకు చూపించిన బండే. ఎందుకంటే ఇదే బండి చూపించినాను. మళ్ళీ ఇంకోతూరు బండి గురించి నేను ఎక్స్ట్రాగా చెప్పేది అయితే ఏమీ లేదు. జస్ట్ ఆ 2 మాటల కోసం. ఎందుకంటే ఒక టైమింగ్ చైన్ అండ్ ఆయిల్ సర్వీస్ చేయించినారు కాబట్టి అది ఎక్స్ట్రాగా వాళ్ళు చేయించుకున్నారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను చూపించినప్పుడు మీకు బ్యాటరీ కూడా పాతదనింది. బ్యాటరీ కూడా కొత్త బ్యాటరీ అంటే వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి కొత్త బ్యాటరీ వేసుకున్నారు. అది మీకు ప్లస్ పాయింట్. ఎందుకంటే తీసుకుంటానే మళ్ళీ మీరేం చేసే పని ఉండదు. 100% గా బ్రేక్ లైనింగ్లు కూడా కొత్తగా వేసినారు. ఒకసారి మీరు ఇది చూసుకోండి చాలు. ఎందుకంటే నెక్సా షోరూమ్ లో మీకైతే సర్వీస్ అయింది కాబట్టి అదొకటి చూపిస్తాను నేను. ఇక్కడైతే గమనించొచ్చు కోలార్ షోరూమ్ లో అయితే మీకు సర్వీస్ అయిందండి. ఎప్పుడైంది ఇది కూడా చూపిస్తాను. లోపల ఒకసారి చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడ చూసుకోండి క్లీన్ గా. ఎందుకంటే సర్వీస్ వచ్చి 26వ తేదీ అంటే నిన్న పోయిందండి. సారీ మొన్న పోయిందండి. 26వ తేదీ అయితే పోయింది సర్వీస్. ఎందుకంటే అదొకటి. ఎందుకంటే ఇంతకు ముందు సర్వీస్ అయితే లేదు. షోరూమ్ పోయేసి వాళ్ళంతా మార్చుకొని వచ్చి సర్వీస్ అయితే చేసుకొని వచ్చినారు. ఇంకా లోపల ఇంటీరియర్ కామన్ అండి. ఎందుకంటే ఆల్రెడీ చూపించిన బండే కాబట్టి మొత్తం ఏం చూసే పని ఉండదండి. బండి అట్లుంటుంది. ఆల్రెడీ చూపించినాను. ఇంకోటి ఏమంటే నేను చూపించినప్పుడు మీకు బహుశా ముందర అంటే బ్యానెట్ ఓపెన్ చేసి చూపించినప్పుడు చాలా దుమ్ము కొనింది కాబట్టి ఇప్పుడైతే ప్రస్తుతానికి అట్టు ఉండదు. బండి చాలా క్లీన్ గా ఉంటుంది. ఎందుకంటే షోరూమ్ పోయినప్పుడు వాళ్ళు ఇంకా ఫుల్ వాష్ చేసిస్తారు. ఫుల్ వాష్ చేసి ఇంజన్ వాష్ చేసి టోటల్ గా వాష్ చేసి ఇస్తారు కాబట్టి ఒకసారి ఇంజన్ సెక్షన్ నేను చూపించేస్తానండి. ఇంజన్ సెక్షన్ చూసుకోండి. మొన్న చూపించినప్పుడు నేనైతే ఇది మీకు రెడ్ కలర్ అంటే పాత బ్యాటరీ ఉంటుంది. ప్రస్తుతానికి బ్యాటరీ అయితే మార్చేసినారండి. బ్యాటరీ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి కొత్త బ్యాటరీ వేసినారు. ఒకసారి క్లీన్ గా చూసుకోండి. ఎందుకంటే మనకు టైమింగ్ చైన్ మారిందా లేదా అని చెప్పి టైమింగ్ చైన్ కూడా మార్చినారు. ఎందుకంటే షోరూమ్ లో చూపించినారు. ప్లస్ ఏమంటే నా దగ్గర బిల్లులు కూడా ఉన్నాయండి. బిల్లులు కూడా క్లీన్ గా మీకు ఇచ్చేస్తాను కాబట్టి ఓకే. బండి గురించి అంతే అండి. ఎందుకంటే టోటల్ బండి గురించి అయితే నేను చూపించలేదు. ఎందుకంటే మొత్తం బండి ఆల్రెడీ చూపించిన బండి ఇంకోసారి చూపించడం బాగుండదు. జస్ట్ ఏమంటే నేను బండి మళ్ళీ రీసేల్కి వచ్చింది కాబట్టి మనము ఆల్రెడీ చూపించిన బండి దానికి ఎక్స్ట్రాగా ఏముంది, ఏం చేపించినారు అది చెప్పడానికి నేను వీడియోకి అయితే తీసుకొని వచ్చినాను. ఎవరైనా కావాలంటే నాకు కాల్ చేయండి, మెసేజ్ చేయండి. బండి ముందు కంటే ఇంకా బాగుంటుంది. ఎవరైనా కావాలంటే అది ఒకటి. ప్లస్ వాళ్ళు ఖర్చు పెట్టిండైతే వాళ్ళు అడగలేదు. ఖర్చు పెట్టిండే డబ్బులు అయితే అడగలేదండి. వాళ్ళు ఏం రేట్ కొన్నారో దానికి 20-30 వేలు పోతే పోనీ అని చెప్పి మన దగ్గర అయితే పెట్టినారు. వాళ్ళు తీసుకున్న రేట్ కంటే మీకు 20-30 వేలు నన్ను దొబ్బి అంటే మీకు అది మైనస్ చేసి నేనైతే బండి తీసిస్తానండి ఖచ్చితంగా. ప్లస్ ఏమంటే ఖర్చు పెట్టిండేది కూడా అది మీకు ప్రాఫిటే. అది కూడా దానికైతే డబ్బులు అడగలేదు వాళ్ళు. ఎందుకంటే టోటల్ మీద నాకు తెలిసి ఈ బండి తీసుకుంటే వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళ తరపున మీరు తీసుకుంటారు కాబట్టి మీకు ఒక 50,000 రూపాయలు దీంట్లో ప్రాఫిటే ఉంటుంది కానీ లాస్ అనేది ఉండదు 100% గా. ఎవరైనా కావాలంటే దయచేసి నాకు కాల్ చేయండి, మెసేజ్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నా కెమెరామెన్ మాలిక్తో నేను మీ ఇమ్రాన్ ఖాన్. జై హింద్.